నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఈపీ 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నాగన్న, రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రథమ వర్ధంతి సభ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దాం. అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్థాయికి పోరాడిన వ్యక్తి. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నాగన్న, రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రథమ వర్ధంతి సభ రేంజల్ మండల్ బోర్గం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. పార్టీ ఆదేశాల ప్రకారంగా ఎక్కడికి వెళ్లి పనిచేయాలన్నా పిలుపుని అందుకొని పనిచేసిన క్రమశిక్షణ కలిగిన ఆదర్శమూర్తి రాయల చంద్రశేఖర్ 40 ఏళ్లుగా రహస్య జీవితం గడిపి గిరిజనుల, ఆదివాసీల వారితో కలిసి మెలిసి గొప్ప విప్లవ ఉద్యమకారుడిగా వచ్చి తన చివరి శ్వాస వరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం మార్గంలో పోరాటాలు నిర్వహించి కమ్యూనిస్టు యోధుడు, విప్లవ నాయకుడు చంద్రశేఖర్ను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మించటమే అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం రేంజల్ మండల కార్యదర్శి షేక్ నజీర్తో పాటు మండల నాయకులు సిద్ద పోషెట్టి, లవ్వల తరుణ్, మంగళ దేవరావు, దూపెళ్లి సాయిలు, షేక్ మౌలానా, బత్తిరి గంగాధర్, నాగోళ్ల సాయిలు, రాజు గంగాధర్, సాఖలి సాయిలుతో పాటు తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండల బోరే గ్రామంలో రాయల చంద్రశేఖర్ అన్న వర్ధంతి జరుపుతున్నాము. తన 40 సంవత్సరాల నుంచి పార్టీగా పనిచేసేటప్పుడు రైతు సంఘము, భూ పోరాటాలు, భూములు, పేదోడికి భూమి కావాలా, లేనోడికి ఇల్లు కావాలా, లేనోడికి రేషన్ కార్డులు కావాలన్న ప్రతి దాన్ని ఉద్యమం చేసి తన 16 తారీఖు జూలై 2024 చనిపోయాడు. ఇది మొదటి వర్ధంతి. రేంజల్ మండల రైతుల సంఘం, ఐక్య రైతుల సంఘం అందరం కలిసి తనకు నివాళులు అర్పించి తన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి అఖిల భారత రైతుల సంఘం మేము కోరుతున్నాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్ఈపీ 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి మహాప్రదర్శన బోధన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్ధతులనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధాకరమన్నారు. 1,000 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికెట్లు అందక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను తెలియజేస్తున్నాయని ఆరోపించారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు గురుకులాలు, కేజీబీవీలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు సౌకర్యాలు కల్పించకుండా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. యూనివర్సిటీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలను చెల్లించాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పుస్తకాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. బెస్ట్ అవైలబుల్ 200 కోట్లు ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాలన్నారు. అన్ని గురుకులాలు, కేజీబీవీలకు సొంత భవనాలు, ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్, స్వచ్ఛమైన తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డిమాండ్కు అనుగుణంగా సీట్లను పెంచాలన్నారు. సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్లు ఇవ్వాలని, అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, ఏఐఎఫ్డిఎస్ జిల్లా కన్వీనర్ మోసిన్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు నాగరాజు, పీడీఎస్యు జిల్లా నాయకులు నజీర్, సందీప్, సృజన్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దినేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు, పీడీఎస్యు జిల్లా నాయకులు సాయినాథ్, శ్రీకాంత్, వాయిస్ విద్యార్థి సంఘాల ఐక్యత, నూతన భవనాలను సమస్యలను ఈరోజు రాష్ట్రంలో భాగంగా బోధనలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న 8 కోట్ల స్కాలర్షిప్ ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి. అలాగే ఆ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్కి చదువుకోవడానికి సర్టిఫికేట్ల కొరకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏదైతే జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అలాగే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాలుగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శనను జరపడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసే విధంగా చర్యలు దశగా మీరు వెళ్తా ఉన్నారని మేము భావిస్తా ఉన్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓలు, డిఓ పోస్టులను భర్తీ చేయాలని, లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులను ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, మెస్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలకు సంబంధించింది, ఎస్ఎంఎస్ హాస్టళ్లకు సంబంధించిన భవనాలను, సొంత భవనాలను నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఈపీ 2020ని అమలు చేయొద్దని కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. అదే సందర్భంగా ఈ నెల 23వ తారీఖు నాడు బంద్ను కూడా విజయవంతం చేయాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ను నివారించొచ్చని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హిందూ క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అమెరికాలో వైద్య విద్య చదువుకున్న 12 మంది విద్యార్థులను అభినందించారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 250 మందికి ఎక్స్రే, ఈసీజీ,
బ్లడ్ షుగర్ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అభినందనీయమన్నారు. ఎవరైనా ముందుగా గుర్తిస్తేనే ఏ వ్యాధినైనా నివారించొచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ నడవడికను అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. చదువుకుంటే ఏదైనా సాధించొచ్చని సూచించారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తెలిపారు. ఆ సహాయం వల్ల ఇతర కుటుంబాలకు ఎంతో ప్రయోజనం పొందుతుందని అన్నారు. అలాగే గ్రేస్ ఫౌండేషన్ ద్వారా పోలీసులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులు శ్రీరామ్ అయ్యర్, జంపన్న వర్మ, శ్రీధర్ శేషాద్రి, రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ ప్రతిమరాజ్, డాక్టర్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. లిలీపుట్ పాఠశాల విద్యార్థులు పాఠ్యాంశంలోని భాగంగా వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ వృద్ధులతో చక్కగా ముచ్చటించి వారి బాగోగులను, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి సహృదయంతో వారికి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. వారితో కలిసి భోజన సమయంలో వారికి వడ్డించి వారితో కలిసి కాలక్షేపం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ తమకు వృద్ధాశ్రమాన్ని సందర్శించడం ఎంతో సంతోషకరంగా ఉందని, వృద్ధులని చూడగానే వారికి చాలా బాధ అనిపించిందని, అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా మంచి నీతి తెలుసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన లాలన వృద్ధాశ్రమానికి, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థిలో మంచి నైతిక విలువలు, కుటుంబ విలువలు, సేవా దృక్పథం పెంపొందుతుందని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు గారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లిలీపుట్ పాఠశాలలో బోనాల పండుగ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ సాంప్రదాయక దుస్తులతో అందరినీ ఎంతగానో అలరించారు. అంతేకాకుండా పోతరాజు అమ్మవారి వేషాలు వేసుకుని అందరినీ ఎంతగానో అలరించారు. ముఖ్యంగా బోనాలెత్తుకుని ఊరేగింపులో పోతరాజు వేషంలో చక్కని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించి విద్యార్థులందరూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ బోనాల పండుగ మన తెలంగాణ ప్రజల ముఖ్యమైన పండుగ అని, ఈ పండుగ మన తెలంగాణ ఉనికి, ఐక్యమత్యాన్ని తెలుపుతుందని, ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అర్పించడం వల్ల ఎలాంటి అంటువ్యాధులు రావని ప్రజలు నమ్ముతారని, అందుకే ఆషాఢం మొదటి నుండి చివరి దాకా ఈ పండుగ నిర్వహిస్తారని పండుగ యొక్క విశిష్టతను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని ఉర్దూగర్లో కట్టడాలను శనివారం పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఉర్దూగర్ ముందు భాగంలో నిర్మాణం చేపట్టి ఓ ప్రైవేట్ వ్యక్తి వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయడంతో సదరు నిర్మాణాన్ని తొలగించాలని ఉర్దూగర్ పాలకవర్గం అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. ఉర్దూగర్ పాలకవర్గం ఫిర్యాదు మేరకు పోలీసులు సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీసులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. జేసీబీతో కట్టడాలను కూల్చివేసి ఉర్దూగర్ ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా చేశారు. ओके अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज उर्दूगर के जो सीमेंट की दुकान थी इंडियन सीमेंट, उसको डिस्मेंटल किया गया है। हम लोग हमारे तीन महीने पहले हम आपको इसके ट्रिमर बनाया था, एप्लीकेशन आई हम लोगों को। उसके बाद में हम वहाँ गए, साहब से बात करें, एमआरओ साहब, आरडीओ साहब, इसके चेयरमैन एमआरओ साहब है, एमआरओ साहब से अपील करें तो उन कमिश्नर साहब के पास, आरडीओ साहब के पास जाने के बाद दरख्वास्त दे के आज इस दुकान को खाली किया गया है। यहाँ से इंशाअल्लाह पूरा काम हमारे एमएलए साहब बोधन के, हमारे चेयरमैन साहब ताहिर साहब पूरी जिम्मेदारी से बोधन की आवाम को, गरीब आवाम को काम में आना बोल के इसको चाह रहे हैं। उर्दूगर को अच्छा से अच्छा बनाने की कोशिश करें और बहुत लेट होगा। 6 महीने हुआ, कानूनी कारोबार की वजह से थोड़ा लेट होगा। हम यहाँ की आवाम से माफ़ी चाहते हैं। इंशाअल्लाह यहाँ से अच्छा काम करके जल्दी से जल्दी करने की कोशिश करेंगे। अब हम यहाँ से फास्ट काम करा के लोगों को, गरीब लोगों को काम में आने की कोशिश करके पूरा फ़ायदा उठाएंगे इंशाअल्लाह। तो क्यों तोड़ने लगे? कुछ भी नहीं, हमारे यहाँ से जो फंक्शनल जो बना रहे इसमें बहुत प्रॉब्लम, रास्ते में पूरा सीमेंट पुराना राड़ा होने की वजह से हटाए और इनको हम खाली ऐसे नहीं हटाए। हमारे एमएलए साहब इनको बगैर परेशान करेंगे। यहाँ से दूसरी जगह डागरा ग्रुप की मलगी वहाँ की जगह बताए एमएलए साहब उनको, वहाँ पे 2 बोल के हमारे बलिया के कमिश्नर साहब, एमएलए साहब बताने के बाद उसको वहाँ पे शिफ्ट करके वो खाली कराए। खाली करवा सकते तो पूरा डिस्मेंटल करने की वजह यह है कि वहाँ पे हमारे डिस्टर्ब हो रहा है, इसके रास्ता नहीं है। पानी साइड में पानी का बोर भी उसमें प्रॉब्लम हो रहा है। इस वास्ते मलिया का कोई ज़रूरत नहीं है। यहाँ पे साहब हमारे मलिया बनाते बोले पूरा तोड़ के इसके वास्ते डिस्मेंटल कर देते। यहाँ से वहाँ तक पूरा गाँव के शादी खाने के वास्ते काम आने के लिए हमारे एमएलए साहब, हमारे चेयरमैन साहब ताहिर साहब ये लोग इसके मलिया बनाने के चक्कर में उसको तोड़ रहे, नहीं तो वरना तोड़ने की जरूरत नहीं थी। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్ఈపీ 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నాగన్న, రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రథమ వర్ధంతి సభ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.